Hello everyone, welcome to Classmate Academy. Today we are going to discuss some important problems in percentages. Those are very useful for competitive exams. Let us start with questions, okay? First question is, a number is increased by 25% and then decreased by 16%. The final value of the number, okay? ఇక్కడ ఒక నెంబర్ని 25% ఇంక్రీజ్ చేశారు అండ్ దెన్ ఆ ఇంక్రీజ్ అయిన నెంబర్ని 16% డిక్రీజ్ చేశారు. అంటే లెట్ us టేక్ 100 అనే నెంబర్ని 25% ఇంక్రీజ్ చేస్తే 25% ఆఫ్ 100 అంటే 25% ఆఫ్ 100 ఎంత 25 కదా. ఇంక్రీజ్ అయిన నెంబర్ ఎంత 125. ఓకే, ఈ ఇంక్రీజ్ అయిన నెంబర్ని 16% డిక్రీజ్ చేశారు. 16% ఆఫ్ 125 డిక్రీజ్ చేశారు, నాట్ 16% ఆఫ్ 100. 16% ఆఫ్ 125 డిక్రీజ్ చేస్తే మనకు వచ్చే న్యూ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలి. 16% ఆఫ్ 125 ఎంత 16/100 ఇంటూ 125. ఓకే, దిస్ ఈజ్ 25 5s 25 4s 4 4 జా 16. 16% ఆఫ్ 125 వాల్యూ ఇస్ 20. 125లో 20 డిక్రీజ్ చేశారు అంటే 20 డిక్రీజ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 105. 105 ఈజ్ ద న్యూ వాల్యూ. ఈ 105 అనేది కంపేర్ టు ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ 5 ఎక్కువ కాబట్టి 100 కన్నా 100లో 5 అంటే 5% ఇంక్రీజ్ అయింది. సో అవర్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, ఈ క్వశ్చన్ని ఇంకోలా చేయొచ్చు. ఎలా అంటే ఇలా సక్సెసివ్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇచ్చినప్పుడు సక్సెసివ్గా ఒక నెంబర్ని ఇంక్రీజ్ చేశారు లేదా డిక్రీజ్ చేశారు అన్నారు అనుకోండి, వీ హ్యావ్ ఏ ఫార్ములా ఫర్ దిస్, దట్ ఈస్ ఫైనల్ పర్సంటేజ్ ఈక్వల్ టు x1 plus x2 plus x1 into x2 by 100. Okay, this is very important formula, we will use in many other topics. Okay, ఈ ఫార్ములాని ఎలా చేయాలంటే x1 ఏంటి x2 ఏంటో తెలుసుకోవాలి. x1 ఏంటంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే 25% ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రిమెంట్కి మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, డిక్రిమెంట్కి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, x1 అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, x2 అనేది సెకండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫస్ట్ x1 అనేది 25% ఇంక్రిమెంట్, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 25% అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇంక్రీజర్ అంటే x1 వాల్యూ అంతా 25. ఓకే, x2 అనేది సెకండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, సెకండ్ డిక్రిమెంట్, అది 16% డిక్రీజ్ అన్నారు. డిక్రిమెంట్ అంటే మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో x2 ఈక్వల్ టు -16. ఓకే, ఈ రెండు వాల్యూస్ని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది వస్తుంది. ఫైనల్ పర్సంటేజ్ ఈక్వల్ టు 25 - 16. 25 ఇంటూ -16 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 25 ఇంటూ 16/100. 25 4 జా 100, 4 4 జా 16. ఇది 16 + 4 ఇస్ 20. 25లోంచి 20 తీసేస్తే విల్ గెట్ 5. వి గాట్ పాజిటివ్ 5 అంటే +5 వచ్చింది. +5 అంటే దాని మీనింగ్, ప్లస్ అంటే ఏం చెప్పాను, ఇంక్రిమెంట్ అని, అంటే +5 అనేది 5% ఇంక్రీజ్ అయిందని దాని మీనింగ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఇంక్రీజెస్ బై +5. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the price of petrol increased by 7%, then by what percent should the consumption be decreased by the customer if the expenditure of the petrol remains unchanged? Okay, ఈ క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్పెండిచర్ దాని మీనింగ్ ఏంటి, ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంటూ నెంబర్ ఆఫ్ లీటర్స్ we take. ఓకే, ప్రైస్ ఆఫ్ పెట్రోల్, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం సేమ్ క్వాంటిటీ తీసుకుంటే, పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం సేమ్ క్వాంటిటీ తీసుకుంటే ఆబ్వియస్లీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం క్వాంటిటీ తగ్గిస్తే ఎక్స్పెండిచర్ మే వ్యారీ, మే ఇంక్రీజ్ ఆర్ మే డిక్రీజ్. ఇక్కడ ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వలేదన్నారు, సో ఎక్స్పెండిచర్ డస్ నాట్ చేంజ్ అన్నారు. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయిందన్నారు 7%. సో మన క్వాంటిటీని ఎంత డిక్రీజ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అయ్యి ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వదు అన్నారు. సేమ్ ఫార్ములా ఇందాక చెప్పాను కదా, F ఈక్వల్ టు x1 + x2 + x1 into x2/100
ఈ ఫార్ములాలో దీని మీనింగ్ x1 ఈజ్ ద ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, x2 ఈజ్ ద సెకండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫైనల్ వాల్యూ ఎంత ఉండాలి? అన్చేంజ్డ్ ఉండాలి, ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వలేదు. సో ఫైనల్ వాల్యూ షుడ్ బి 0. 0 ఈక్వల్ టు x1 వాల్యూ ఎంత? 7% ఇంక్రీజ్ కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇంక్రీజ్ అంటే పాజిటివ్, డిక్రీజ్ అంటే నెగిటివ్. ఓకే, పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో +7 ఈజ్ ద x1 వాల్యూ. x2 వాల్యూ తెలీదు కానీ డెఫినెట్లీ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. -x అనుకుంటాను సెకండ్ వాల్యూ. ఇక్కడ 7 × -x ఈస్ -7x/100. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి మనం x కనుక్కుంటే ఆ x అనేది ఎంత డిక్రీజ్ చేయాలనేది తెలుస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి 7 - x 7 ఒక సైడ్ తీసుకుంటే 7 = 107x/100 వస్తుంది. x = 700/107. 700/107 అంటే నియర్లీ 6 పాయింట్ సంథింగ్ కదా. 107 100 × 7 is 700. 107 × 7 అంటే 700 కన్నా దాటుతుంది. సో 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆప్షన్స్లో 6 పాయింట్స్లో ఏమన్నా ఉందేమో అని చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 6. సారీ, ఏ. ఓకే, ఈ క్వశ్చన్ని ఇలా ఎక్స్పెండిచర్ అన్చేంజ్డ్ అన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇంక్రీజ్ ఇచ్చారు, మనం దానికి ఈక్వల్గా ఉండే డిక్రీజ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇంక్రీజ్ ఇచ్చి దానికి ఈక్వల్గా ఉండే డిక్రీజ్ వాల్యూ కనుక్కోవాలంటే వీ విల్ డెరైవ్ దిస్ ఫార్ములా. ఇంక్రీజ్ ఇచ్చినప్పుడు ఎక్స్పెండిచర్ అన్చేంజ్డ్ అండ్ ఇంక్రీజ్ ఇచ్చారు, ఇంక్రీజ్ పి అనుకుందాం. డిక్రీజ్ కనుక్కోవాలి, దీనికి ఈక్వల్గా ఉండే డిక్రీజ్ కనుక్కోవాలి, ఎక్స్ అనుకుందాం. -px/100. సేమ్ ఇక్కడ p ప్లేస్లో 7 వచ్చింది. సో మనం దీన్ని డైరెక్ట్గా ఇలా మొత్తం చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా డెరైవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి x = 100 × p/100 + p. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఒకవేళ ఇంక్రిమెంట్ ఇచ్చి మనల్ని డిక్రీజ్ అడిగినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, 100 × p/100 + p వస్తుంది. ఒకవేళ డిక్రీజ్ ఇచ్చి మనల్ని ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి, ఒకవేళ ఇంక్రీజ్ అడిగితే 100 × p/100 - p వస్తుంది. ఓకే, ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా వస్తాయి క్వశ్చన్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఇలా టైం లేకపోతే ఇలా డైరెక్ట్గా చేయొచ్చు, లేదా ఇలా గుర్తుండదు అనుకుంటే ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 successive increments of 30% each is by what percent more than 2 successive decrements of 30% each? ఓకే, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. లెట్ us take A and B, 2 వాల్యూస్ అనుకుందాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం ఏ అనేది బి కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ అన్నారు. అంటే దాని మీనింగ్ ఏ అనేది ఫస్ట్ ఎంత ఎక్కువ అనేది కనుక్కోవాలి, ఆ ఎక్కువ ఉన్న వాల్యూ బీలో ఎంత పర్సెంట్ అనేది కనుక్కోవాలి. ఏ అనేది బీలో ఎంత ఎక్కువ, A - B అనేది ఎక్కువ. దిస్ ఈజ్ వాల్యూ. ఈ వాల్యూ బీలో ఎంత పర్సెంట్ అనేది కనుక్కోవాలి. సో దిస్ వాల్యూ బై B × 100 చేస్తే మనకి ఏ అనేది బీ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్లో దీనికి సంబంధం ఏంటంటే ఏ ఈజ్ 2 successive increments of 30%, B ఈజ్ 2 successive decrements of 30%. మనకు కావాల్సింది 2 successive increments of 30% ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ 2 successive decrements of 30% అన్నారు. అంటే A - B ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ B అన్నట్లు. ఏ కనుక్కోవాలి, మనం B కనుక్కోవాలి. ఆ రెండింటిని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ ఎలా కనుక్కోవాలి, 2 successive increments of 30% అన్నారు కదా. ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా చెప్పాను ఇందాకలా, F = x1 + x2 + x1 × x2/100. అంటే x1 ప్లేస్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ 30%, x2 ప్లేస్లో సెకండ్ ఇంక్రిమెంట్ 30%. అంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి బోత్ ఆర్ ఇంక్రిమెంట్సే కాబట్టి బోత్ వాల్యూస్ ఆర్ +30. ఓకే, x1 వాల్యూ 30, x2 వాల్యూ 30. సో ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. F = 30 + 30 + 30 × 30 is 900/100 is 9. So
దిస్ వాల్యూ ఈజ్ 69. ఇది f1 అనుకుందాం. f1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ దిస్ ఫార్ములా a ఈజ్ ఈక్వల్ టు 69 అనేది పర్సంటేజ్. ఓకే, సెకండ్ 2 సక్సెసివ్ డిక్రిమెంట్స్ ఆఫ్ 30% ఈచ్ కనుక్కోవాలి. సో నేను ఇక్కడ రాస్తాను, f2 అనుకుందాం, దట్ ఈస్ b ఈక్వల్ టు డిక్రిమెంట్స్ కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఇంక్రిమెంట్ అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, డిక్రిమెంట్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. డిక్రిమెంట్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, 30% డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ వాల్యూ తీసుకోవాలి. సో -30, x2 వాల్యూ ఈజ్ -30, x1 ఇంటూ x2 అంటే -30 ఇంటూ -30 ఈజ్ +900, +900 by 100 ఈజ్ +9. ఓకే, -60 + 9 ఈజ్ -51. ఓకే, -51% మనకు వస్తుంది బి వాల్యూ. ఇక్కడ మైనస్ అంటే దీని మీనింగ్ ఏంటి, డిక్రీజ్ అని, 51% డిక్రీజ్ అని. కానీ దీనికి -51% అని తీసుకోకూడదు, ఎందుకంటే 51% డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు -51. 69% ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు +69 ఇక్కడ ఈ లాంగ్వేజ్లో. ఓకే, బి వాల్యూ మనం 51 తీసుకోవాలి, -51 కాదు, ఎందుకంటే దీని మైనస్ మీనింగ్ అది డిక్రిమెంట్ అని, డిక్రీజ్ అవుతుందని. ఓకే, ఏ ఈజ్ 69, బి ఈజ్ 51. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత పర్సెంట్ ఎక్కువ అంటే 69 - 51 ఈజ్ 18. 18 బై బి అంటే 51 కాబట్టి 18/51 ఇంటూ 100. ఓకే, 100/51 అంటే నియర్లీ ఈక్వల్ టు 2 బట్ లెస్ దెన్ 2. నియర్లీ 2 బట్ లెస్ దెన్ 2 తీసుకుందాం. 18 ఇంటూ 2 ఈజ్ 36. నియర్లీ ఈక్వల్ టు 36 బట్ లెస్ దెన్ 36. 36 కన్నా తక్కువ ఉండే వాల్యూ, నియర్లీ 36 ఉండే వాల్యూ ఆప్షన్స్లో ఉందేమో చూసుకుందాం. ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ విల్ గో ఫర్ దట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫస్ట్ మంత్ the income of Mohan increases by 30%. In the second month his income decreases by 30%. What will be the percentage change in the income of 2 months? Okay, after 2 months. First month lo income of Mohan, let us take, they didn't give the income of Mohan, let us take x అనేది ఇన్కమ్ 30% ఇంక్రీజ్ అయింది ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్లో ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూ 30% డిక్రీజ్ అయింది. దీన్ని ఎలా చేయాలని చెప్పాను, సేమ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా, f ఈక్వల్ టు x1 + x2 ప్లస్ x1 ఇంటూ x2 బై 100. ఇక్కడ x1 అంటే ఏంటి, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ మనకేమిచ్చారు, ఇంక్రీజెస్ బై 30% అన్నారు. ఇంక్రీజ్ అంటే దాని మీనింగ్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలని. ఓకే, x1 వాల్యూ ఎంత అవుతుంది, +30 అవుతుంది, అంటే x1 ప్లేస్లో 30 అని రాసుకోవచ్చు. x2 ఏంటి, సెకండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ సెకండ్ టైం ఏమి ఇచ్చారు, డిక్రీజెస్ బై 30% అన్నారు. డిక్రీజ్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, డిక్రీజ్ అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి x2 ప్లేస్లో -30 తీసుకోవాలి. -30, x1 ఇంటూ x2 అంటే -900 వస్తుంది బై 100 అంటే -9. -9% అంటే దాని మీనింగ్, మైనస్ మీనింగ్ డిక్రీజ్ అవుతుందని, డిక్రీజెస్ బై 9%. ఓకే, 9% decreases. Okay, next question. The price of a scooter increases successively by 10%, 5% and 15%. What is the total percentage increase in price of scooter? Okay, ఇక్కడ 2 కాదు 3 సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. 3 సక్సెసివ్ ఇచ్చినప్పుడు సేమ్ మనకున్న ఇందాక ఫార్ములాలోనే ఫస్ట్ 2 సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ చేస్తాము, ఆ వచ్చిన వాల్యూకి థర్డ్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 10 and 5 ఇంక్రీజ్ చేద్దాం. 10 and 5% ఇంక్రీజ్ చేస్తే f ఈక్వల్ టు x1 ప్లేస్లో +10, x2 ప్లేస్లో +5, ఎందుకంటే బోత్ ఆర్ ఇంక్రిమెంట్స్ కాబట్టి, +10 + 5 ప్లస్ x1 ఇంటూ x2 అంటే 10 into 5 దట్ ఈస్ 50 by 100 ఈస్ 1/2 దట్ ఈస్ 0.5. ఓకే, దీని వాల్యూ 15.5 వస్తుంది ఆఫ్టర్ ఫస్ట్ ఇంక్రిమెంట్. ఫస్ట్ ఇంక్రిమెంట్ తర్వాత 15.5 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఈ ఇంక్రీజ్ అయిన స్కూటర్ వాల్యూ ఇంకా 15% ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు మనకి సెకండ్ ఇంక్రిమెంట్ వస్తుంది, అదే దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఇంక్రిమెంట్. ఓకే, ఫైనల్ ప్రైస్ f2 ఈక్వల్ టు, f2 ఈజ్ అవర్ ఫైనల్ ఇంక్రిమెంట్ ప్రైస్. ఫస్ట్ 15.5 వచ్చింది కదా, ఈ 15.5 మీద ఇంకా 15% ఇంక్రీజ్ చేయాలి. సో x1 ఈజ్ 15.5 ప్లస్ x2 ఈజ్ 15 ప్లస్
x1 into x2 అంటే 15.5 into 15 by 100. ఓకే, దిస్ ఈస్ 15.5 plus 15 అంటే 30.5 ప్లస్ 15.5 into 15 by 100 అంటే ఈ పాయింట్ తీసేసి నేను కింద 0 పెడతాను. 155 by 1000, 155 into 15 by 1000, 155 into 15 క్యాలిక్యులేట్ చేద్దాం. 8223. ఓకే, దిస్ ఈస్ 2.325. 30.5కి 2.325కి యాడ్ చేస్తే 32.825 వస్తుంది. 32.825 అనేది ఆప్షన్స్లో ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది. 32 పాయింట్ సంథింగ్ వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందేమో చూద్దాం. ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. In my upcoming videos, I will come up with many more problems from many more topics. Please subscribe to the channel. Thank you.